by faith Noah being warned by God about things not yet seen. ఇదివరకు చూడని సంగతుల గురించి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు గలవాడై. The journey of faith demands some respect, some reverence to Almighty God. అంటే ఈ రోజున ఎలా పడితే అలా విచ్చలవిడిగా జీవించుకోకుండా ఉండటానికి కారణం ఏంటంటే నా ఎదుట ఉన్న దర్శనం, మీ ఎదుట ఉన్న దర్శనం, ఏ విజన్. ఎక్కడైతే దేవోక్తి లేదో అక్కడ ప్రజలు కట్టు లేకుండా తిరుగుతూ ఉన్నారు. వేర్ దెర్ ఇస్ నో విజన్, పీపుల్ ఆర్ వితౌట్ రెస్ట్రెయిన్. వన్ థింగ్ దట్ ఐ వాంట్ టు టీచ్ ఎవ్రీబడి, ఎస్పెషల్లీ టు మై సన్ అండ్ మై డాటర్, నా కొడుక్కి నా కూతురికి నేను నేర్పించాలనుకున్న ఒక విద్య ఏంటి అంటే, ఐ వాంట్ టు ట్రైన్ దెమ్ టు డెవలప్ రిస్ట్రెయిన్. అంటే అన్నీ ఉన్న దాన్ని కంట్రోల్ చేసుకోగలిగే కెపాసిటీ. Restrain is very important. And I want all the spiritual sons and daughters and mothers and fathers that were connected to this altar, మీరు కూడా మీ జీవితంలో డెవలప్ చేసుకోవాల్సింది రిస్ట్రెయిన్. అంటే మనకన్నీ ఉన్నా మనం దాన్ని కంట్రోల్ చేసుకోగలుగుతాం. ఇదేంటిది అదేంటిది ఇది, ఎస్పెషల్లీ మన శరీరం. And that restraint comes only by vision, దర్శనం. నువ్వు నెక్స్ట్ 10 years లో దేవుడిని తీసుకెళ్ళి ఎక్కడ పెడతాడు, ఆ 10 years లో అప్పుడు అయిపోదు, ఇప్పుడు మనం చూడటం వల్ల జరుగుతుంది అది.